రాష్ట్రంలో జలయజ్ఞం కాదు ధనయజ్ఞం జరుగుతోందని మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల పేరుతో 18,000 కోట్ల కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. R&B 12,000 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ 6,000 కోట్ల స్కామ్కు తెరతీశారని విరుచుకుపడ్డారు. ఇప్పటికే 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారని, దీంతో నేరుగా 1,800 కోట్ల రూపాయలు వస్తాయని తెలిపారు. ఆ మొత్తాన్ని 4 రాష్ట్రాల ఎన్నికలకు పంపిస్తారని స్పష్టం చేశారు. జలయజ్ఞం కాదు ధనయజ్ఞంతో జేబులు దండుకుంటున్నారని ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం రేవంత్ చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది ఏందని ప్రశ్నించారు. చాలా పనుల బిల్లులు ఇవ్వడం లేదని, రోడ్లు గుంతలు పడినా మరమ్మతు చేయడం లేదని విమర్శించారు. కమిషన్ల కోసం హ్యామ్ రోడ్ల పేరుతో 1,000 కోట్లు దండుకునేందుకు ప్లాన్ చేశారని హరీష్ రావు విరుచుకుపడ్డారు. దేశం మొత్తం జాతీయ రహదారులు 20 నుంచి 30% వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయని, ఇప్పుడు 15 నుంచి 20% అధిక ధరకు ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. దీంతో 50% వరకు తేడా వస్తోందన్నారు. COTకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానం రద్దు చేశామని గుర్తు చేశారు.